చూడండి ఫ్రెండ్స్, నేను మొన్న మీకు షార్ట్లో ఏదైతే పెట్టానో ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ మీకు ఇందులో ఇవ్వటం జరుగుతుంది. మీరు ఒక్కసారి చూడండి. నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కంబైన్డ్ నోటిఫికేషన్ ఫర్ ERST వైల్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ నెంబర్ 1 ఈ సంవత్సరం, డేట్ 30/5/2025లో ఇది రిలీజ్ అయింది. మీరు ఈ యొక్క నోటిఫికేషన్ చూసినట్లయితే సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇలా చూడండి, మీరు యొక్క జాబ్కి అప్లై చేయాలనుకుంటే కనుక దాని నోటిఫికేషన్ విల్ బీ అవైలబుల్ ఆన్ ద వెబ్ పోర్టల్ eluru.ap.gov.in. ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు. ఎప్పటి నుంచి 2/6/2025 నుంచి 16/6/2025 వరకు మీరు అప్లై చేయవచ్చు. ఒకసారి ఈ నోటిఫికేషన్ అంతా కూడా చదవండి. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి 16/6/2025. యొక్క దేనికి ఎన్ని అంటే ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు. చూడండి, స్టోర్ కీపర్ 3 పోస్టులు, జీతం వచ్చేసి 18,500. కంప్యూటర్ ప్రోగ్రామర్ 1 పోస్టు, ఇది అవుట్ సోర్సింగ్, ఇదేమో కాంట్రాక్ట్ బేసిస్. ఎలక్ట్రికల్ హెల్పర్ అవుట్ సోర్సింగ్ 1 పోస్టు. ఆఫీస్ సబార్డినేట్ 9 పోస్టులు, అవుట్ సోర్సింగ్ 15,000 జీతం. మోర్చరీ అటెండెంట్ 4, 15,000 జీతం, అవుట్ సోర్సింగ్. జనరల్ డ్యూటీ అటెండెంట్ 15 పోస్టులు ఉన్నాయి, అవుట్ సోర్సింగ్. ల్యాబ్ అటెండెంట్ 2 పోస్టులు, అవుట్ సోర్సింగ్, వాటికి కూడా 15,000 చొప్పున జీతం. రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్, కార్డియోగ్రఫీ టెక్ 3 పోస్టులు. చైల్డ్ ఫిజియోలజిస్ట్ అది నాకు తిరగట్లేదు చూడండి. క్లినికల్ సైకాలజిస్ట్, కంప్యూటర్ ప్రోగ్రామర్, ఎలక్ట్రికల్ హెల్పర్ 2 పోస్టులు. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిక్, కొన్ని అవుట్ సోర్సింగ్ బేసిస్న వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఎమర్జెన్సీ మెడికల్ టెక్ 28 పోస్టులు. జనరల్ డ్యూటీ అటెండెంట్ 22 పోస్టులు. ల్యాబ్ అటెండెంట్ 3 పోస్టులు. ల్యాబ్ టెక్ గ్రేడ్ 2 4 పోస్టులు. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ 1 పోస్టు, ఇది కూడా కాంట్రాక్ట్ బేసిక్. ఆఫీస్ సబార్డినేట్ అవుట్ సోర్సింగ్ పోస్టులు 14. ఓటీ టెక్నీషియన్ 1 కాంట్రాక్ట్ బేసిక్. అట్లాగే మీరు చూడండి, ఇక్కడ మొత్తం మీకు అన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. రిజర్వేషన్ ఆర్ అప్లికేబుల్ యాజ్ పర్ రూల్ 22 ఆఫ్ ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్. ఆ రూల్ ప్రకారం తీస్తారు. రిజర్వేషన్ టు బి ఉమెన్ విల్ బి యాజ్ పర్ జనరల్ రూల్ 22A, దాని ప్రకారం తీయడం జరుగుతుంది. చూడండి, మీకు అంత క్లియర్గా చాలా నీట్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, స్టోర్ కీపర్కి ఏ పోస్ట్కి ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలన్నది ఇక్కడ మీకు వివరంగా ఇవ్వటం జరిగింది. ఆఫీస్ సబార్డినేట్కి అయితే కనుక కంపల్సరీ పాస్ అవ్వాలి, 10th పాస్ అవ్వాలి. మార్చునరీ అటెండెంట్ కూడా 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది.
కొన్ని కార్డియాలజిస్ట్ ఇట్లా మీకు ఈ నోటిఫికేషన్ చాలా క్లియర్గా ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ దేనికి జీతం ఎంత అన్నది కూడా మీకు చాలా వివరంగా ఇవ్వటం జరిగింది. ఏజ్, ఈ అప్పర్ ఏజ్ లిమిట్ 42 years యాజ్ ఆన్ డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్. నోటిఫికేషన్ మనకి వచ్చే నాటికి మనకి ఎట్టి పరిస్థితుల్లో 42 years నిండి ఉండరాదు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీగా 3 years అడిషనల్గా కలుపుతారు. ఇంకా ఫీజు విషయానికి వస్తే కనుక అప్లికెంట్ మస్ట్ ఎన్క్లోజర్ డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డీడీ తీసి ఇవ్వాలి మనకి. ఏది ద ప్రిన్సిపల్ గవర్నమెంట్ gov.medical కాలేజ్ ఏలూరు అని చెప్పి మనం ఆ డీడీ తీసి వాళ్ళకి పంపించాలి. అట్లాగే ఫర్ ఓసీ క్యాండిడేట్స్కి అయితే 250 రూపాయలు ఫీజు, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే కనుక ఎగ్జామ్టెడ్ ఉంటుంది. మెథడ్ ఆఫ్ సెలక్షన్, టోటల్ మార్క్స్ 100, 75% will be allocated for aggregate of the marks obtained in all years in qualifying examination. ఇక్కడ చూడండి మీకు అప్పుడు సెలక్షన్ టైంకి ఉండవలసినవన్నీ కూడా మనం ఇవన్నీ కూడా రెడీ చేసుకోవాలి. స్టడీ సర్టిఫికెట్, పారామెడికల్ బోర్డు నుంచి సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ ఓసీ వాళ్ళు అయితే కనుక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా రెడీ చేసుకోవాలి. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ టు క్యాండిడేట్స్, ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదండి మొత్తం మన పూర్తిగా నోటిఫికేషన్ మీకు వీడియోలో అందించడం జరిగింది. మీరు చూడండి పూర్తిగా, అలాగే మీ యొక్క ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఎవరైతే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.